ఆమె చట్టం పేరుతో జీ రామ్జీ పేరు పెట్టి ఆనాడు గాంధీ గారిని జాతిపిత ఈ దేశ స్వతంత్రం కోసం మరి అనేక సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి స్వతంత్రాన్ని తీసుకొస్తే ఆనాడు బ్రిటిషర్లకు ఏజెంట్లుగా బానిసలుగా పనిచేసి ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఈరోజు గాంధీ గారిని మరి భౌతికంగా ఆనాడు చంపితే ఈరోజు ఆయన ఆలోచనను ఆయన గ్రామ స్వరాజ్యాన్ని చంపాలనే కుట్రతోటి ఉపాధి హామీ చట్టం పేరు కూడా గాంధీ గారి పేరు లేకుండా చేసినటువంటి దుర్మార్గం. ఆ రోజు మరి మా సోనియమ్మ గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం, ఈనాటి మన కొప్పుల రాజు లాంటి మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు ఉపాధి హామీ ఉండాలి, అదొక హక్కుగా పని కల్పించాలని కొత్త చట్టం తీసుకొచ్చి ఆనాడు నుంచి ఈనాటి వరకు 100 రోజుల పని హక్కు కల్పిస్తే బీజేపీ వచ్చిన కాడ నుంచి రోజు రోజుకు పని దినాలు తగ్గించి పని లేకుండా చేస్తూ ఈరోజు లాస్ట్కు పేరే తీసేసి ఇవాళ ఇంత దుర్మార్గంగా చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఒక రాజకీయ పార్టీ ఎజెండా కాదు. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేదల పక్షాన పోరాడుతున్న సంస్థలు కానీ పార్టీలు కానీ ఖచ్చితంగా బీజేపీ కుట్రపూరితమైనటువంటి కార్పొరేట్ కంపెనీలకు అడవులను దారాదత్తం చేస్తున్నారు, మరి ఊర్ల చుట్టూ ఉండేటువంటి కొండలు గుట్టలు దారాదత్తం చేస్తున్నారు, మరి లేబర్ బానిసత్వంలోకి ప్రజల్ని పంపించి ఉపాధి అనేది ఒక చట్టం లాగా ఉండేదాన్ని ఈరోజు కార్పొరేట్ కంపెనీల దగ్గర కూలీలుగా మార్చే కుట్రలో భాగమే జీ రామ్జీ చట్టం తీసుకొచ్చిర్రు. ఆనాడు 200 రకాల పనులు చేస్తే ఈనాటి వరకు ఉపాధి హామీ చట్టంలో ఈరోజు లిమిటెడ్ వర్క్స్ పెడుతున్నారు, లిమిటెడ్ ఏరియాకు పరిమితం చేస్తున్నారు. పేరు మాత్రం 125 పని దినాలు చేసినామని చెప్పుకుంటున్నారు. ఈరోజు నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీ బీజేపీ ప్రభుత్వ పాలిత రాష్ట్రాలలో ఎన్ని ఉపాధి హామీ పనులు ఎన్ని రోజులు చేసిర్రు? 100 ఎక్కడన్నా చేసిర్రా? కనీసం 60-70 అన్నా చేసిర్రా? చేసిన వాటినే మీరు తగ్గించారు. గతంలో ఉన్నటువంటి పని దినాలను కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 45 కోట్ల పని దినాలకు తగ్గించిర్రు, తీసేసిర్రు. తెలంగాణలో కూడా 12 కోట్ల పని దినాలు ఉంటే మరి 5 కోట్ల పని దినాలే 5 కోట్ల పని దినాలు కోత పెట్టిర్రు. తర్వాత మేము అంటే అడగడంతో కొంచెం ఒక 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు 1 కోటి పని దినాలు ఇచ్చి మళ్ళా మిగతా అంతా కోతలు పెట్టిర్రు. కాబట్టి గ్రామాలలో సర్పంచెస్ ఈరోజు మరి అందరు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. రేపు గ్రామాలలో గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేస్తారు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా. కాబట్టి వీళ్ళు తీసుకొచ్చిన జీ రామ్జీ అంటే కూడా గాడ్సే గారిని చంపిన పేరని ఇప్పుడే తెలుస్తుంది మాకు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గమా! అరే గాంధీ గారు కూడా పాపము మరి గుజరాత్లోనే పుట్టిండు కదా, అక్కడేమో మరి రాష్ట్రాన్ని దోసుకుంటోళ్ళు, ఆర్థికంగా దోసుకుంటోళ్ళు, పరిపాలన పరంగా దోసుకుంటోళ్ళు అక్కడి నుంచి వస్తే దేశ స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి మహనీయుడు మరి ఇవాళ గాంధీ గారి పేరు లేకుండా గాంధీ గారిని చంపినటువంటి వ్యక్తుల పేర్లను తీసుకొచ్చేటువంటి కుట్ర అనేది ఇది చాలా చాలా ఏహ్యమైనది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సర్పంచెస్ కూడా ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టుకొని పని దినాలు, అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ, మనకు అక్కడ ఏం అవసరం ఉంటుందో ఆ పనులు పెట్టుకునే దాన్ని తీర్మానంగా కూడా తీసుకురావాలని తొందరలోనే వాళ్ళకు కూడా మేము ఒక కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక హరీష్ రావును మించిన తప్పుడు మాటలు, తప్పుడు కూతలు, తప్పుడు ప్రచారం, గోబెల్ ప్రచారం, ఇక దానికి అర్థమే ఉండదు. కాబట్టి వాళ్లకు అధికారం మీద ఉన్నంత ప్రేమ ప్రజల సమస్యల మీద లేదు. అధికారం పోయిన కాడ నుంచి ఏదో వాళ్ళదెవరో గుంజుకున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో పడి ఎవరో దోచుకున్నట్టుగా ఫీల్ అయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. నీకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిర్రు, ఈ రోజు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ మంచిగా పనిచేయనప్పుడు కాంగ్రెస్ ను కూడా దించుతారు. కానీ ఇలా అక్కసు, వ్యక్తిగత అక్కసు, అధికార అక్కసు, కుటుంబంలో వచ్చే సమస్యలు, వాటికి కవితకు జవాబు చెప్పలేక ఇవాళ మా పార్టీ మీద పడుతారు. ఫస్ట్ మీ పార్టీలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం. ఫుట్బాల్ మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆడుతారో ప్రపంచ ఆటగానితో ఆడే చూపించిండు. ప్రజల సమస్యల మీద మేము చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటాం. తప్పుడు ప్రచారాలు చేస్తే మా సీఎం గారు ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడతారు.